అది ఇందాక వేరే సబ్జెక్ట్ అయ్యో ఇప్పటి నుంచి కరెక్ట్ గా ఎవరో ఒకరు వచ్చి చెప్తున్నారులేండి కరెక్ట్ టైంకి. ఓ మై గాడ్. ఓకే, సో ఇప్పుడు ఏంటిది ఎక్కడి నుంచి పోయిందో అదంతా. అదే చాలా ఇషియాత్. ఓకే, ఇష్ అమ్- షన్ను తి. ఈ షన్ వచ్చింది కదా, షన్నులో నకారం హలంత్యం అనే సూత్రం ద్వారా ఇత్ సంజా తస్య లోపః అదర్శనం లోపః, దాన్ని తీసేయాలని చెప్తుంది. మళ్ళీ తర్వాత షన్నులో షకారం ఉంది కదా, ఈ షకారం లషక్వతద్ధితే అనే సూత్రం ద్వారా ఇత్ సంజ అయ్యింది. అప్పుడు ఎప్పుడైతే ఇత్ సంజ అయ్యిందో దాన్ని లోపం చెయ్యాలి. తర్వాత అదర్శనం లోపః, లోపం అంటే ఏంటి, అదర్శనం కనిపించకుండా చెయ్యాలి అన్నారు. సో అప్పుడు మనం కనిపించకుండా చేస్తే షకారం నకారం రెండు తీసేస్తే ఏం మిగిలింది, యా మిగిలింది. ఇష్ యా మిగిలింది. యా తి అలా వచ్చింది. తి. ఆ ఓ తర్వాత ఈ తి అనేది ఉంది, మనం లంగ్ లకారం చేస్తున్నాం కాబట్టి అదొక గిత్తు లకారము. లంగ్ అనగానే గకారం ఎత్తైనటువంటిది. అందుకని అక్కడ ఏం చెప్పారు, ఈతశ్చ, ఎప్పుడైతే ఇంగిత్తు లకారాలు చేస్తావో అప్పుడు ఈతశ్చ అనే సూత్రాన్ని తీసుకురమ్మని చెప్పారు. అంటే ఈకారం ఎక్కడైతే ఉంటుందో దాన్ని లోపం లోపం. చెయ్యని చెప్పారనమాట. అది పరస్మై పదములో. ఓకే. ఓకేనా, అప్పుడు ఇష్ యా త్, త్ అయిపోయింది అది. ఓకేనా. అవునమ్మా. ఆ, ఇప్పుడు ఆ, ఆట ఆగమని రావాలి ఇప్పుడు. ఇప్పుడు ఆగమము తీసుకొస్తాము. ఎందుకు, నువ్వు గిత్తులకారం చేస్తున్నావు కాబట్టి. ఇక్కడ మనకి ఇక్కడ అర్థమైంది ఏమని, గిత్తులకారం చేస్తున్నావు అని అర్థమైంది. ఎందుకు, ఇతశ్చ సూత్రం ద్వారా. అప్పుడు ఆటని తీసుకొస్తాం. అమ్మ అర్థమైందా. సో ఇది ఇప్పుడు మనం ఏం తీసుకొస్తాం, ఆడజాదీనాం. ఎందుకు ఆడజాదీనాం, ఆడజాదీనాం లుంగు లంగు రెంగు క్షడు దాత్తః అనే సూత్రం ప్రకారము ఆటని తీసుకొస్తాం. ఎప్పుడైతే లంగులకారం గిత్తులకారం చేస్తున్నావో, ఇక్కడ గిత్ అని అర్థమైంది కదా ఇక్కడ, అవునా. అవును. ఇప్పుడు రాసుకోండి, ఎప్పుడైతే గిత్తులకారం అని అర్థమైందో, గిత్తులకారం చేస్తున్నామో, అది గిత్తు వచ్చినాక ఇది తీసుకొస్తాం అనమాట. ఓకేనా, ఆ ఆటని తీసుకొస్తాం. అప్పుడు ఇది రెండిట్లో వస్తుందమ్మా, పరస్మైపది ఆత్మనేపది రెండిట్లో. రాసుకోండి, ఆట్ లేదా అట్ ఆగమంగా వస్తుంది. అట్ గా వస్తుంది. ఆట్ రావాలి అంటేనేమో అచ్చుతో మొదలు కావాలి ధాతువు. ఆట్ రావాలి అంటే ఆట్ అచ్చుతో మొదలైన ధాతువులకి, అచ్చుతో మొదలైన ధాతువులకి కామ టీ అని పెట్టుకోండి, ఇంకా ఉంది అని అర్థం వస్తుంది అక్కడ. అట్ అట్ హల్లుతో మొదలైన ధాతువులకి. ఓకే, సో ఇప్పుడు ఇది రెండిట్లో వస్తుందా అమ్మా, పరస్మైపది ఆత్మనేపది. రాసుకోండి అక్కడ, పరస్మై పదిలో వస్తుంది. ఇది పరస్మై పదిలో వస్తుంది. ఇది పరస్మై పది కాదు, సారీ, ఇది అంతే, ఇది అంతే. ఇతశ్చ అనేది పరస్మై పదిలో. ఇప్పుడు ఆత్మనేపది ధాతు అయినా ఈ అటు అటు వచ్చి తీరుతాయి ఇలాగే. హల్లు ఇక్కడ ఇదే ముఖ్యం. అంతే హల్లుతో మొదలైందా, హల్లుతో మొదలైందా, అచ్చుతో మొదలైంది, ఇదే ముఖ్యం. అంతే. సో ఇప్పుడు రాసుకోండి, ఇంకా ఏం రాస్తారు, సూత్రం రాయండి. మనకి ఇక్కడ ఏం సూత్రం ద్వారా రావాలి, ఇది
ఇది అచ్చుతో మొదలైంది కాబట్టి ఒక ఆడ సూత్రం ఆడ ఆడజాతీనాం రాసుకోండి అక్కడ. ఆడజాదీనాం ఆడజాతీనాం ఆడజాదీనాం ఇంకా మొత్తం కంప్లీట్ గా రాయండి, ఇది బ్రాకెట్ లో పెట్టుకొని. లుంగ్ లుంగు లుంగు ఉమ్, లంగుల్ రుంగు క్షడుదాతః లంగ్ రింగ్ క్షడుదాతః క్షడుదాత్తః క్ష 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 ఎట్లా రాస్తారండి? అది ఉందిగా, ఒకటే అక్షరం ఉంది కదా క్షాకి. క్ష్వ డు దా దహ. ఓకేనా? సో ఇది బ్రాకెట్ పెట్టేసుకోండి, అనువృత్తి సూత్రం అన్నమాట అది. ఓకే, ఆడజాదీనాం అనేది సూత్ర సంఖ్య 6 4 72. ఇప్పుడు మారిందండి, ఇది 6వ అధ్యాయంలోకి ఇప్పుడు వెళ్ళింది. కదా? ఇప్పుడు ఆడజాదీనాం అనే సూత్రం ద్వారా ఆట్ వస్తుంది. అచాదీనాం అజాదీనాం అని చెప్పుకున్నాం కదా. సో అచ్చు అమ్మా, ఆదీనం. ఇది ధాతువులకు సంబంధించిందే కదా, ఇది 6వ అధ్యాయంలోకి ఎందుకు వెళ్ళింది మరి? ఇది ఎలాంటి సూత్రం? ఇది అంగం అదే అధికారం. ధాతు అచ్చుతో ఇది మొదలైందా, అచ్చుతో మొదలైందా ధాతు, అదే కదా లెక్క. ఇది దేనికి అధికారంలో ఉంది? అంగ అధికారంలో ఉంది ఇప్పుడు ఇది. ఓహో. అంగం అధికారం. ఇప్పుడు ఇక్కడ రాసుకోండి, అంగ అధికారంలో ఉంది కాబట్టి 6వది. ఇప్పుడు అది మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది ఎందుకు 6లోకి వెళ్ళింది అనేది అర్థమైంది. రాసుకోండి. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో సూత్రం వచ్చిందంటే అంగాధికారంలో ఉంది ఈ సూత్రం అనేది అర్థమైపోతుంది. అంగాధికారంలో 6వ అధ్యాయం. ఓకేనా? ఈ 6వ అధ్యాయం 4వ పాదంలో అంగాధికారం ఉంటది. ఇది మహా అధికారం అమ్మ, చాలా పాదాల్లో వెళ్తుంది ఇది. చాలా పెద్దది ఇది. చాలా పెద్దది మహా అధికారం. 7వ అధ్యాయంలో కూడా వస్తుంది ఇది, 7వ అధ్యాయం అంతా ఉన్నట్టుంది. 7వ అధ్యాయము అంతం వరకు వస్తుంది అనమాట. 6 నుంచి ఇక్కడ 6వ అధ్యాయం 4వ పాదం నుంచి 6వ అధ్యాయం 4వ పాదం నుంచి 7వ అధ్యాయము ఎంతవరకు? పర్యంతం, సమాప్తి వరకు. సమాప్తి వరకు 6వ అధ్యాయం కామా రాసుకోండి. 6వ అధ్యాయం 4వ పాదము నుండి 7వ అధ్యాయము సమాప్తం వరకు. సమాప్తి వరకు. అంతే అంతే. ఓకేనా? ఎవరి అధికారం? అంగ అధికారం. అంగస్య అనే సూత్రం. అంగము యొక్క, అంగ అధికారం అంటే అంగము యొక్క అధికారము 6వ అధ్యాయం 4వ పాదం నుంచి 7వ అధ్యాయం సమాప్తి వరకు ఉంటుంది. ఓకేనా? ఇది బ్రాకెట్ లో పెడతారా? ఇది మొత్తం అవసరం లేదా? బ్రాకెట్ లో పెడదాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇది ఎంతవరకు వచ్చింది? సమయం బాగా అయిపోతున్నదమ్మా, మరి సమయం బాగా అయిపోతుంది. ఇంతవరకు ఆపేద్దాం. 5 to 6 అవుతుంది. అవును, ఎందుకంటే మళ్ళా వేరే క్లాస్ ఉంటది. అవునవును, శాంతి పాఠం చెప్పండి మరి. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్తే. ఓం నమస్తే అండి. ఈ వర్క్ షీట్ ఇట్లే పెట్టండి, దీన్ని కంటిన్యూ చేస్తారేమో. అంతే. అమ్మా, అది చెప్పండి. పంపించదమ్మా మీరు సార్వధాతుక అర్థాత్కల్ది.